వాక్యముల నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్నవారు ధన్యులు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మొదటి వర్తమానంలో మాతో మాట్లాడారు, ఒప్పుకోండి ప్రభా. అలాగే 2 వర్తమానంలో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎందరికో లేని భాగ్యములు ప్రభా మాకు ఇచ్చి ఉన్నారు. నీ సమయంలో ప్రభా ఇదిగో ఈ మాటల ద్వారా నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభా తృప్తిపరచండి, బలపరచండి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, కానీ నీవే తండ్రి నా నోటి బోరుగా అయినా నాతోనూ మాతోనూ 20 నక్షత్రాలు ఇంటిని వాడుతాను. అందరితో నీవే మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను పట్టుకున్నట్టుకు సహాయము చేయి. మంచి నేలను పడిన వలె ఈ మాటలు ఫలించుటకు సహాయము చేయి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం గమనించినట్లయితే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అని రాయబడినది. గత వారం ఏమని చెప్పుకున్నామంటే, దేవుడు మన జీవితాల్లో కార్యములు చేయాలంటే, దేవుడు మన జీవితాల్లో కార్యములు చేయాలంటే ఆయన టైం అనేది ఉన్నది. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలనేది చెప్పుకున్నాం. ఈరోజు మనం వాక్యములు గమనించినట్లయితే, దేవుడు మన జీవితాల్లో ఆయన కరుణించాలని చూస్తున్నాడు, ఆయన నిన్ను కరుణించాలని చూస్తున్నాడు. అయితే ఇది ఆలస్యం అవుతూ ఉన్నది. దేవుని వాక్యం ఏమంటుందంటే, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఇదేంటి? దేవుడు మన యందు దయ చూపాలని ఏం చేస్తున్నాడట? ఆలస్యం చేయడం ఏంటి? ఆయన దయ చూపడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఈ జీవితంలో దయ అనేది ఆయన చేస్తాడు, దయ చూపుతాడు. కానీ ఏం చేస్తున్నాడట? దయ చూపాలని ఏం చేస్తున్నాడట? ఆలస్యం చేస్తా ఉన్నాడు. కానీ ఈ ఆలస్యాన్ని మనం తప్పుకోలేం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఆలస్యాన్ని మనము తప్పుకోలేం. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి జీవితంలో ఈ ఆలస్యం అనేది జరుగుతుంది. ఆయన దైవం పొందుకోవాలంటే, ఆయన ద్వారా నీవు కనికరించబడాలంటే, ఆయన నీపై దయ చూపాలి అంటే ఏం జరుగుతుందట? ఆలస్యము జరుగుతుందట. ఆయన నీ మీద దయ చూపవాలని ఆలస్యము చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నాడు ఆలస్యం? దయ చూపాలని, నిన్ను కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎలా ఉన్నాడట? నిలబడ్డాడు. ఎందుకు? కరుణించాలని. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. కనిపెట్టాలి. అయితే ఆయన న్యాయము తీర్చు దేవుడు, ఆయన ఆలస్యము చేస్తున్నాడు. నీ జీవితంలో కార్యము చేయడానికి ఆలస్యము చేస్తున్నాడు, దయ చూపడానికి ఆలస్యము చేస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. దేవునికి, ఒక భక్తునికి, ఒక విశ్వాసికి మధ్య జరుగుతున్న సంబంధం ఏంటంటే, దేవుని యందు మనం అయితే విశ్వాసం ఉంచాం, దేవుని యందు నీ విశ్వాసం ఉంచావు,
నీవు ఏదైతే దేవునిని అడుగుతున్నావో, దేవుని ద్వారా పొందుకోవాలని ఆశిస్తున్నావో దానిని ఆయన చెయ్యాలని ఆలస్యం చేస్తున్నాడు. కానీ నీవు దాన్ని పొందుకోవాలని ఉంటే నీవేం చేయాలి? కనిపెట్టాలి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వెంటనే చేసేయచ్చు కదా. మనం ఏమనుకుంటామంటే వెంటనే జరిగిపోవాలని మన ఆలోచన. అడిగిన వెంటనే చేయాలి, అడిగిన వెంటనే మనకు జరిగిపోవాలని ఆలోచన. కానీ దేవుడట ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యముగా ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఈ ఆలస్యమును నీవేం చేయాలి? తట్టుకోగలగాలి. ఈ ఆలస్యంలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ లేట్ అయిపోతే ఏమవుతుంది? నీ విశ్వాసం నువ్వు కోల్పోకుండా ఏం చేయాలి? నిలబడగలగాలి. ఆయన దయ చూపిస్తాడు, నేను కరుణిస్తాడు. నీకు ఏదైతే అడుగుతున్నావో అది నీకు ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. కానీ అయితే ఆలస్యము జరుగుతున్నది. ఈ ఆలస్యములో నీవు నిలబడాలి. ఆలస్యమును నువ్వేం చేయాలి? ఓపికగా ఉండాలి. ఆలస్యములు నువ్వు కనిపెట్టాలి. చివరి మాటలు ఏమన్నాడు? ఆయన నిమిత్తము కనిపెట్టుకున్నవారు ధన్యులు. అంటే కనిపెట్టేవాడు ఎవడు? ఆలస్యమును అంగీకరించేవాడు. అంతేనే కదా. కనిపెడతా ఉన్నాడంటే ఏంటి? ఆలస్యమైనా పర్లేదు, జరుగుతుందని చెప్పి కనిపెడతా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యములో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏముండాలంటే ఓపిక ఉండాలని చెప్పాడు. పౌలు ఏం చెప్పాడు? ఓపిక. మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన కార్యములు పొందుకోవాలంటే, దేవుడి కార్యములు పొందాలి అంటే నీకు ఉండవలసింది ఓపిక. ఓపిక లేకపోతే కార్యాలు నువ్వు చూడలేవు. దేవుని ద్వారా నువ్వు ఆ కార్యములు నువ్వు రుచి చూడలేవు. ఓపిక లేని వాడు విశ్వాసంలో పనికిరాడు, మధ్యలో ఆగిపోతాడు. ఓపిక లేని వాడు పరుగు పందెంలో నెగ్గలేడు, మధ్యలో ఆగిపోతాడు. ఎందుకని? చివరిదాకా పరిగెత్తాలంటే వాడికి ఓపిక లేక మధ్యలో ఆగిపోతాడు. విశ్వాస జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి ఉండవలసింది ఏంటంటే ఆయన ఆలస్యమును నీవు కనిపెట్టడము. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, నీవు కనిపెడుతుంటావు. అదే మన ఇద్దరి మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఆయనేమో ఆలస్యం చేస్తాడు, మనమేమో కనిపెట్టాలి. నీవు ఎప్పుడైతే కనిపెడుతూ అలాగే కనిపెడుతూ ఉంటావో దేవుడు నీ విశ్వాసమును మెచ్చుకొని నిన్ను ఒకరోజు ఏం చేస్తాడు? ఖచ్చితముగా కరుణిస్తాడు, నీకు దయ చూపిస్తాడు. అయితే ఈ ఆలస్యము చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఈ ఆలస్యంలోనే చాలా పరీక్షలు జరుగుతాయి. ఈ విశ్వాస జీవితానికి చాలా పరీక్షలు జరుగుతాయి. చాలా మంది నిన్ను నానాకు మాటలు అనవచ్చు, ఎత్తిపడవచ్చు. దేని విషయంలో చెప్తున్నా అంటే నీవు ఏదైతే దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే నీవు దేవుని యొద్ద పొందుకోవాలనుకుంటున్నావో ఆ విషయంలో మనుషుల ద్వారా మనకి ఎన్నో ఆటుపోట్లు రావచ్చు. ఈ ఆలస్యంలో ఎన్నో నిందలు రావచ్చు. ఎంతో మంది నిన్ను సూటిపోటి మాటలు అనవచ్చు. కానీ ఈ ఆలస్యమును నీవు అంగీకరించి దేవుని యొద్ద కనిపెడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడట? ఏదో ఒక రోజు నీ జీవితంలో కార్యము చేస్తాడు, ఖచ్చితముగా కార్యం చేస్తాడు. వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత
కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటగలదు. నీళ్లు కదిలింపబడినట్టు మాట మొదట ఎవడు దూకుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన బాగుపడుతున్నాడు. కనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, ఊచ చేయగలవారు, అనేక రోగములు కలవారు అందరూ బాగుపడుతున్నారు. అయితే అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఆడపడి ఉన్నాడు. ఎవరితను? ఎన్ని రోజుల నుంచి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట. 38 సంవత్సరాల నుంచి అతడు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు వెళ్ళి దుమ్ముకుదామంటే ఎవడో ఒకడు వచ్చి ముందు ఇతని కంటే ముందుగా దూకుతున్నాడు. వాడు బాగుపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇతనికి ఎవరు సహకరించే వాళ్ళే. ఇతను అలాగే ఉండిపోయాడు. ఎప్పటి నుంచి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. కానీ అక్కడి నుంచి అతను వెళ్ళలేదు. గొప్ప విషయం ఏంటంటే 38 సంవత్సరాల నుంచి అతను అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అతను? ఏదో ఒక రోజు నేను దూకుతా, ఏదో ఒక రోజు నేను దూకగలనని విశ్వాసం కనిపెడుతూ ఉన్నాడు అక్కడ కూర్చొని. ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ రాకుండా ఉంటుందా, అవకాశం రాకుండా ఉంటుందా, నేను ఏదో ఒక రోజు దూకుతాననే కనిపెడుతూ ఉన్నాడు. ఎంత కనిపెడుతున్నాడంటే 38 సంవత్సరాల నుంచి. అయితే అప్పుడు ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభువారు ఏం చేశాడు? యేసు వాడు పడి ఉండట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగొడుచున్నావా అనెను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు అని బాధ చెప్తున్నాడు. అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నేను దూకుదామంటే ఎవరో కూడా దూకుతున్నాడయ్యా, నన్ను బాగు చేయ, నేను బాగుపడగోరుతున్నానయ్యా అని చెప్పి ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో, అప్పటికి యేసు ప్రభువారి వయసు ఎంత తెలుసా? 30 సంవత్సరాలే. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, అంతేనా కదా? అంటే యేసు ప్రభువారు పుట్టక ముందు ఇలా 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు అతను. ఆ విషయాన్ని గమనించారు లేదు? యేసు ప్రభువారి వయసు అప్పటికి 30 అయితే వాని వ్యాధి వయసు అంట 38 సంవత్సరాలు. అంటే వాడు యేసు ప్రభువారు పుట్టక ముందు 8 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఎంత విశ్వాసంతో అక్కడ అతను కూర్చున్నాడు. 38 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు వచ్చి వాడిని బాగు చేసే అంత వరకు వాడు అక్కడే కూర్చున్నాడు. అయితే వాడు కూర్చొని ఏం చేస్తున్నాడు? కనిపెడతా ఉన్నాడు. ఏదో ఒక రోజు నా జీవితంలో కార్యము జరుగుతుందని విశ్వాసంతో కనిపెడుతున్నాడు. నా జీవితంలో కార్యము జరగకపోతుందా, నాకు అవకాశం రాకపోతుందా, నా టైం రాకపోతుందా, నేను దొక్కపోతానా? కానీ వాడికి టైం రాకపోగా యేసు ప్రభువారే స్వయముగా వచ్చి వాడిని బాగు చేశాడు. యేసు ప్రభువారి వయసు కంటే పెద్ద వయసు వాడి వ్యాధి. ఎంత? 8 సంవత్సరాల పెద్ద వయసు. అయితే యేసు ప్రభువారు వారిని స్వస్థపరిచి ఏం చేశాడు? చదువు మాట, నీవు లేచి నీ పరిపెత్తుకొని నెడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచిపోయాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆలస్యమని అనుకున్నాడు అతను? ఆలస్యమని అనుకోలే. అతను కనిపెడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో కూడా ఇలాంటి కనిపెట్టే వారముగా మనం ఉండాలి. ఎంత ఆలస్యమైనా పర్లేదయ్యా, ఏదో ఒక రోజు నువ్వు చేయకపోతావా? ఎప్పటికైనా నా జీవితంలో కార్యం జరగబోతుందా?
అనే విశ్వాసం అనే కనిపెట్టగలగాలి. ఎన్ని సంవత్సరాలైనా ఎంత ఓర్పు ఉండాలో చూడండి. ఈ ఆలస్యం అంతటిలో అతను ఎంత ఒత్తిడి పడ్డాడో, ఎంత కృంగిపోయాడో, ఎంత నలిగిపోయాడో. 38 సంవత్సరాలంటే తమాషా. కానీ అతను ఉన్నాడు. యేసు ప్రభు వారి ద్వారా స్వయముగా స్వస్థత పడ్డాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి కార్యం జరుగుతుంది, కానీ ఆలస్యము జరుగుతుంది. ఆలస్యములో మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెడుతూ ఉన్నాను. నువ్వు కనిపెడతా ఉన్నావంటే అర్థం ఏంటంటే నీకు విశ్వాసం ఇంకా ఉందని అర్థం. అంతేనే కదా? అక్కడి నుంచి లేచిపోయాడంటే అతనికి విశ్వాసం లేదని. అతను అక్కడే కూర్చొని ఉన్నాడు 35 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటంటే అతనికి ఇంకా విశ్వాసం ఉంది, నేను ఏదో ఒక రోజు దూకగలను. అలాంటి విశ్వాసం ఉండాలి. మన జీవితంలో కనిపెట్టగలగాలి. ఆలస్యం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. ఏదో ఒక రోజు దేవుడు మన తలని ఎత్తే రోజు ఉంటుంది. ఈ ఆలస్యములకు ప్రతిగా నీ జీవితంలో ఆయన ఆశ్చర్యకార్యము చేసే రోజు ఉంటుంది. ఆ ఆశ్చర్యకార్యము చూడాలి అంటే నువ్వు కనిపెడతా ఉండాలి. ఆయన ఏదో ఒక రోజు కరుణిస్తాడు, దయ చూపిస్తాడు. ఆయన దయ చూపించడానికే ఉంది, కానీ నువ్వు ఎంతవరకు నిలబడతావు అనేది ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలి. వాక్యంలో మనం చూసినట్లయితే ఈ ఆలస్యముల గురించి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 13వ వచనం రాయబడి ఉంది. 102:13 నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన దయ చూపించడానికి కాలం ఉన్నదట. ఏమన్నది? కాలం అనేది ఉన్నది. నిర్ణయ కాలం, ఆయన కాలం ఉన్నది, ఆయన సమయం ఉన్నది. 38 సంవత్సరాల తర్వాత ఆయన రావాలని, ఆయన వచ్చి ఇవన్నీ బాగు చేయాలనే కాలం ఉన్నది, ఆయన సమయం ఉన్నది. నీ జీవితంలో కూడా ఆయన కార్యము చేయడానికి కాలం ఉన్నది, టైం ఉంది. ఆ టైం వచ్చిందనుకో నీ జీవితంలో కార్యం జరుగుద్ది. కప్పు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని సామెత చెప్తారు. ఏం చెప్తారు? కప్పు వచ్చినా. అలాగే నీ జీవితంలో ఆ నిర్ణయకాలం వచ్చిందనుకో, దేవుడు నీ జీవితంలో ఆ కార్యము చేసే కాలం, నిర్ణయకాలం అనేది ఉన్నది. ఆ నిర్ణయకాలం వచ్చినప్పుడు జరిగిపోతుంది. నీరుగా చూసేసరికి నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది. నువ్వు ఎప్పటి నుంచో నలిగిపోతుంటావు, కృంగిపోతుంటావు, ఏంటి ఇంకా జరగాలి అనుకుంటుంటావు. అది సడన్గా ఒకరోజు జరిగిపోతుంది. ఎప్పుడది? ఆయన కార్యం, ఆ నిర్ణయ కాలం ఉన్నది. నిర్ణయ కాలం ప్రతి వారి జీవితంలో నిర్ణయ కాలం అనేది ఉన్నది. దేవుడు కార్యము చేసే నిర్ణయ కాలం ఉన్నది. అంటే ఆయన నిర్ణయించుకున్న కాలం, ఆయన చేయవలసిన కాలం, ఆయన నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన నిర్ణయించుకున్న కాలం అన్నది. అది నీకు తెలియదు, చెప్పడు ఆయన. మన మనసుకు అర్థం కాదు, మనం కనిపెట్టలేం దాన్ని. కానీ అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది, కానీ మనం ఏం చేయాలి? ఓపికగా ఎదురు చూడాలి. అది ఏదైనా సరే నీ జీవితంలో దేవుని ద్వారా కరుణించబడాలి అంటే, ఆయన ద్వారా నీ జీవితంలో కార్యాలు చూడాలి అంటే ఏం చేయాలి? ఓపికగా ఎదురు చూడాలి. అది ఆలస్యమే, చాలా ఆలస్యం అవుతుంది. ఎంత ఆలస్యం అవుతుందంటే నీ ఓపిక నశించిపోయేంత, నీ ఓపిక అంతా నశించిపోతుంది. అబ్బా ఇంకా ఏంటని నువ్వు అల్లాడిపోతావు. కానీ ఒకరోజు జరుగుద్ది, ఆ నిర్ణయ కాలంలో జరుగుద్ది. దేవుడు నిర్ణయించిన కాలంలో జరుగుతుంది. ఆ కాలం వరకు నువ్వు ఏం చేయాలి? చూడాలి. ఆ కాలం వరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ రోజు జరుగుతుంది, గొప్ప కార్యము నీ జీవితంలో జరుగుతుంది. అయితే దేవుడట నీవు అడిగేదానికంటే, ఊహించిన దానికంటే ఏం చేస్తాడు?
ఇంకా ఎక్కువ చేస్తాడు. ఈ కుంటివాడు ఇక్కడ పడి ఉన్న ఆ యొక్క కొలేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. స్వయముగా ఆయనే వచ్చి బాగు చేస్తాడని ఊహించి ఉండడు. ఏదో ఒక రోజు నేను దుమ్ముకుతానని అనుకుంటాడు, కానీ ఆయన ద్వారా వచ్చి ఆయనే స్వయముగా ఆయన చేతుల మీదుగా స్వస్థత పడడము ఊహించుండడు. ఎంత కార్యమో చూడండి. అలాంటి గొప్ప కార్యము జరుగుతుంది ఎప్పుడంటే మనం ఎదురు చూసినప్పుడు, నీ జీవితంలో ఈ ఓపిక ఉన్నప్పుడు. వాక్యములు మనం చూసినట్టయితే విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం రాయబడి ఉంది. 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించువారు ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదంట. ఏమంటున్నాడు చూడండి. తన్ను ఆశ్రయించువారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికగా కనిపెట్టడం మంచిది. ఆయన్ని వెనక్కు వారి ఎడల ఆయన ఎలాంటి వాడట? దయ చూపే దేవుడు. నువ్వు ఆయన వెతుకుతున్నావు, ఆయన దయ చూపిస్తాడు, ఖచ్చితంగా దయ చూపిస్తాడు. కానీ ఆయన దయ చూపించాలి అంటే ఆ నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికగా కనిపెట్టాలట. కనిపెట్టకపోతే నీకు దొరకదు. ఓపిక లేకపోతే మాత్రం ఇక్కడ పనికిరా. ఈ శ్వాస జీవితం వల్ల అస్సలు పనికిరా. ఓపిక లేకపోతే అస్సలు పనికిరా. ఓపిక లేని వారట ఎంతో మంది అట తమను తాము వెనక్కి వెళ్ళిపోయినని రాయబడింది. ఎప్పుడంటే యేసు ప్రభు వారు ఆయన శిష్యులుగా ఎంతమందిని ఎంచుకున్నాడంటే ఫస్ట్ 70 మందిని ఎంచుకున్నాడు. ఎంతమందిని ఎంచుకున్నాడు? 70 మందిని ఎంచుకుంటే 12 మంది మిగిలారు. ఈ మిగతా వాళ్ళు ఏమయ్యారంటే ఈ తట్టుకోలేక, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయాను అని రాయబడి ఉంది. ఎందుకు వెళ్ళిపోయారు? మాకేంటి ఈ బాధలు, ఈ కష్టాలు మాకెందుకు, మేమేడ తట్టుకుంటే మేమేడ చేసామని చెప్పి 58 మంది వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కూడా సుఖంగా ఉన్నారా? ఎంతో కష్టాలు పడ్డారు, చంపబడ్డారు. చివరికి ఓపిక దేవునిలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో ఆ ఓపిక అనేది చాలా అవసరం. ఆలస్యమును అంగీకరించాలి. ఆలస్యమును నువ్వు తట్టుకోవాలి అంటే నీకేముండాలి? ఓపిక ఉండాలి. ఆలస్యాన్ని తట్టుకోవాలంటే ఏముండాలి? ఈ రోజుల్లో జనాలకు లేని ఏంటి చెప్పండి? ఓపికే లేదు. ఒక్క నిమిషం లేట్ అయినా ఏదైనా సరే క్షణాల్లో జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. కొంచెం లేట్ అయినా ఒప్పుకోరు, ఎంత డబ్బులైనా ఇస్తారు, కానీ ఓపిక మాత్రం లేదు. జనాల్లో, మనుషుల్లో ఈ కాలంలో లేని ఏంటంటే ఓపికే. ఏ పని అయినా మీరు చూడండి, ఓపిక అనేది అసలు ఉండదు. క్షణాలు అనుకున్న టైంలో జరిగిపోవాలి. జరగకపోతే ఎంత డబ్బులైనా ఇస్తారు కానీ, ఎంతైనా పోగొట్టుకుంటారు, కానీ ఓపిక మాత్రం ఎదురు చూడలేదు. ఇంకా మీకు తెలుసలేదో, వయసు పెరిగే కొన్ని పెద్దవారికి ఓపిక ఉంటుంది కొన్ని విషయాల్లో. అందుకే ఈ వృద్ధరత్నం నాటి తట్టుకోద్దట్టుగా అంటుంటారు. ఎందుకంటే చెప్పండి, ఈ చిన్న వయసు వాళ్ళకి ఏముండదు, ఓపిక ఉండదు.
ఈ వయసు పెరిగిన వారికి అన్ని చూసి ఉంటారు, అన్ని అనుభవాలు ఉంటాయి, కానీ అన్ని అనుభవాలు ఉంటాయి కాబట్టి వారికి ఏముంటుంది? ఓపిక ఉంటుంది. ఎంత ఓపికైనా ఓపికగా భరించగలుగుతారు. అంటే ఆలస్యమును తట్టుకోగలుగుతారు, ఓపికగా ఉండగలుగుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో కూడా ఓపిక చాలా అవసరం. ఆలస్యాన్ని నువ్వు తట్టుకోవాలంటే ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపికగా కనిపెట్టాలి, ఓపికగా కనిపెట్టాలి. నువ్వు ఓపికగా కనిపెడితే కార్యము ఖచ్చితంగా జరుగుతుంది, 100% జరుగుతుంది. అయితే ఈ ఆలస్యమును ఓపికగా కనిపెట్టడం. ఇంత వాక్యంలో మనం చూసినట్లయితే మలాకి పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంది. బుద్ధిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? పుట్టిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల ఆయన నీకు దయచూపునా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలతో, మీరు ఒకవేళ నీ అధికారికి కుంటిదానినైనా గుడ్డిదానినైనను నీవు ఇచ్చే వరకు అధికారి నీ మీద దయ చూపిస్తాడా? ఒక అధికారికి మనము ఇచ్చేది ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. మంచిది ఇచ్చినప్పుడు ఈ వ్యక్తిని ఏం చేస్తాడు? దయ చూపిస్తాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మన ఎడల దయ చూపాలి అంటే ఆయనకి మనము ఎలా ఉండాలట? శ్రేష్టమైనది అర్పించాలి. శ్రేష్టమైనది దేవునికి నీవు అర్పించాలి. శ్రేష్టమైనది దేవునికి నీవు ఇవ్వాలి అంటే దేవుడు ఏదో నీ ఆస్తిని తీసుకోవడానికి కాదు. అక్కడ శ్రేష్టమైనది నేను ఇవ్వాలి అని నీ హృదయంలో వస్తుంది చూడు, ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అంతేనా కదా? నీ హృదయంలో ఆలోచన మంచిది ఇవ్వాలి అనే ఆలోచనే ఆయనకు కావాలి. పనికిరానిది ఇవ్వాలి అనే ఆలోచన వస్తువు కాదు ఆయనకు కావాల్సింది. నువ్వు ఇచ్చే వస్తువు ఆయనకు ముఖ్యం కాదు, కానీ నీవు ఇస్తున్న ఆలోచన, నీ ఆలోచన శ్రేష్టమైనదిగా ఉన్నదా? నీ ఆలోచన దేవునిలో శ్రేష్టమైనదిగా ఉందా, లేక బలహీనమైనదిగా, నీకు పనికిరాని దానిలో, లేతే నీకు పనికిరాని వాటిలో అలాగ దేవుణ్ణి అర్పించేదానిగా ఉన్నావా? దేవునికి మనము శ్రేష్టమైనది అర్పించేవారుగా ఉండాలి. అంటే మన మనసు ఎలా ఉండాలి? శ్రేష్టమైనది అర్పించినట్లుగా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునిలోని శ్రేష్టముగా ఉండాలి అనే ఆలోచన ఆయన గమనిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడట? నీ మీద దయ చూపిస్తాడు. అప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడు. ఇంకా వాక్యంలో రాయబడింది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయంపగా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుతూ అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడట. ఇది ఆయన యొక్క రాకడను గురించి చెప్పబడుతుంది. ఆలస్యమని నీవు అనుకుంటున్నావు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఈ ఆలస్యంలో ఏముంది చెప్పండి? ఆలస్యంలో మన మేలు ఉన్నది. అందరూ రక్షణ పొందుకోవాలి, అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ అంతటను రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఇందులో ఈ ఆలస్యంలో ఏం కనపడుతుంది చెప్పండి? మేలు కనపడుతుంది.
నీ జీవితంలో కూడా ఆయన చేసే ఆలస్యంలో ఏం కనపడుతుందో తెలుసా? నీ మేలే ఉంటుంది. దేవుడు నీ జీవితంలో ఆలస్యము చేస్తున్నాడు. ఆయన నీ కృప చూపువలనని ఆలస్యము చేస్తున్నాడని మొదట మనం చదువుకున్నాం. ఈ ఆలస్యంలో ఏం కనపడుతుందో చెప్పండి? ఏం కనపడుతుంది? మేలు కనపడుతుంది. ఎవరి మేలు? మన మేలే. నీ మేలు కనపడుతుంది. దేవుడు నీ ఆలస్యములో, ఆయన చేసే ఆలస్యములో మన మేలు కనపడుతుంది. అక్కడ నీ విశ్వాసములో బలపడవాలని. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? విశ్వాసములో నువ్వు బలపడాలని, నీ విశ్వాస జీవితంలో నువ్వు స్థిరపడాలని, దేవుని మీద నువ్వు నమ్మకాన్ని కనిపెట్టే విధానమును అలాగే అలవర్చుకుని ఓపికగా ఎదురు చూడాలని. వెంటనే ఏం చేస్తే, ఏదైనా మీరు గమనించారో లేదో, ఏదైనా అడిగిన వెంటనే ఇస్తే దానికి విలువ ఉండదు. మీకు తెలుసో లేదో, ఎదురు చూసి సంవత్సరాలు ఎదురు చూసి మనం పొందుకున్నామనుకో, దానికి చాలా విలువ ఉంటుంది. మీరు గమనించారో లేదా? ఏదైనా మన జీవితంలో వెంటనే మనం పొందుకుంటే దానికి పెద్ద విలువ ఉండదు, థ్రిల్ కూడా ఉండదు కదా. ఎదురు చూసి ఆలస్యముతో ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు, దేవుని ఎంత కనిపెడుతున్నావు, ఎన్నో సంవత్సరాల తర్వాత పొందుకున్నావు అనుకో, అప్పుడు ఏముంటుంది చెప్పండి? మన జీవితాల్లో ఏముంటుంది? ఎంతో ఆనందం ఉంటుంది. ఎంతో ఆనందంతో చాలా మందికి నువ్వు చెప్పుకుంటావు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూసి పొందుకున్నావు కదా. ఈ ఆలస్యము తర్వాత నువ్వు పొందుకున్న తర్వాత ఎంతో ఆనందపడతావు. ఈ ఆలస్యంలో ఎంతో మర్మం ఉంది తెలుసా? దేవుడు ఆలస్యం చేసే దాంట్లో చాలా మర్మం ఉంది. మనం తొందరపడ్డామనుకో, తొందరపడితే ఏమవుతుంది? మూతి పళ్ళు రాలతాయి అంటారు కదా. మనం తొందరపడితే ఏమవుతుంది? ఆత్మీయ జీవితంలో కూడా మూతి పళ్ళు రాలుతాయి. నీవు తొందరపడి వెంటనే జరిగిపోవాలని నువ్వు పొందుకున్నావు అనుకో, దేవుని విడిచిపెడతావు. వెంటనే పొందుకుంటే నీ విశ్వాస జీవితంలో నిలబడలేవు. దానికి తగ్గగా నీవు ప్రిఫరెన్స్ ఇవ్వలేవు. ఏదైనా ఈ ఆలస్యము ద్వారా నువ్వు పొందుకుంటావు కదా, ఆలస్యంగా నువ్వు పొందుకుంటావు కదా, అందులో ఎంతో ఆనందం ఉంటుంది. నీ విశ్వాస జీవితము స్థిరపడుతుంది. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ ఆలస్యము అనేది మన జీవితంలో చాలా ఇబ్బందిగా ఉండొచ్చు కదా. ఈ ఆలస్యం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆ ఇబ్బందినే మనం తట్టుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో ప్రతి వాడు దేవుని యొక్క ఆశతో అడుగుతాడు ఏదో ఒకటి కదా. ఇలా చదువుకున్నా, ఆశతో దేవుని యొక్క కోరుకుంటారు, కానీ ఆలస్యము మంచిది, ఓపికతో కనిపెట్టడము మంచిది అన్నాడు అక్కడ విలాపవాక్యములో. ఈ ఆలస్యముగా జరిగిన ఆ ఆలస్యములో నీవు ఓపికగా ఉండడం ఎంత మంచిది అనుకున్నావు. అయితే ఆయన కార్యము ఖచ్చితముగా చేస్తాడు. కార్యము చేస్తాడు. ఎప్పుడు? ఆలస్యము తర్వాత. లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనం రాయబడి ఉంది. 18:8వ వచనం. ఆయన వారికి న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడట. అట్లాంటి వ్యక్తి అంటే 2వ వచనంలో మనం చదివితే, దేవునికి భయపడైపు మనుషులను లక్ష్య పెట్టలేవు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక ఎదవరాలు ఉన్నది. ఆమె ఆయన యొద్దకు తరచుగా వచ్చి, అయ్యా, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చయ్యా, వచ్చి న్యాయము తీర్చయ్యా, అయ్యా న్యాయము తీర్చయ్యా
అని రోజు వస్తుందట. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి వద్దకు వచ్చి, అయ్యా, నాకు నా ప్రతివాదికి ఒక వివాదం ఉందయ్యా, ఒక గొడవ ఉందయ్యా, అయ్యా నువ్వు వచ్చి న్యాయం తీర్చయ్యా, అయ్యా నాకు న్యాయం చేయయ్యా, నాకు న్యాయం చేయయ్యా అని చెప్పి విధవరాలు రోజు పోయి అడుగుతుందట. ఎవరిని? ఆ న్యాయాధిపతిని. ఆ న్యాయాధిపతి మాత్రం పట్టించుకోవట్లేదట. ఆమె చూడు కూడా చూడట్లేదట. ఇవేమో రోజు వెళ్తుంది. రోజు వెళ్తే ఏదో ఒక రోజు న్యాయం చేస్తాడు కదా, ప్రతిరోజు వెళ్తే ఏదో ఒక రోజు చేస్తాడు కదని ఓపికతో ఆమె వెళ్తుంది. వెళ్తా ఉంటే ఆయన మాత్రం పట్టించుకోవట్లేదు. ఒకరోజు ఆ న్యాయాధిపతి అనుకున్నాడట, ఇప్పుడు రోజు వచ్చి నేను బతిమాలటం కంటే, రోజు వచ్చి నా దారికి రావటం కంటే ఒక్కరోజు నేను న్యాయం చేస్తే, ఆమెకున్న సమస్య ఏదో ఒకరోజు నేను తీర్చేస్తే ఇంకా రాకుండా ఉంటుంది కదా అనుకున్నాడట. అనుకొని ఆమెను పిలిచి ఆమెకు న్యాయము చేశాను అని రాయబడి ఉంది. ఆ న్యాయాధిపతి గురించి ఏమని రాయబడిందంటే, అతను కఠినుడట, బహు కఠినుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అలాంటి ఆ న్యాయాధిపతి ఆమెకు ఏం చేశాడట? న్యాయం చేశాడట. అంటూ ప్రభు అంటాడు, అంతటి కఠినుడు, అటువంటి బహు కఠినుడైన ఆ న్యాయాధిపతే ఆ విధవరాలికి న్యాయం చేస్తే నేను మీకు న్యాయం చెయ్యనా? నేను ప్రేమ గలవాడను, దయగలవాడను, కృప గలవాడను. నేను మీకు దయ చూపనా? నేను మీకు ఎందుకు చూపననుకుంటున్నారు? నేను మీకు ఎందుకు దయ చూపననుకుంటున్నారు? నేను ఎందుకు మిమ్మల్ని కరుణించాలనుకుంటున్నారు? నేను మిమ్మల్ని కరుణిస్తాను, న్యాయం చేస్తాను. ఆ కఠినుడైన వాడే న్యాయం చేయగా నేను ఎలాంటి వాడని అంటున్నాడు యేసుప్రభువు వారు. నేను నీతిమంతుడును, న్యాయము చేయవాడును. అలాంటి నేను మీకు న్యాయము చెయ్యనా? ఆయన వారికి న్యాయము త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని చెప్పాడు. ఈ దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన నీకు న్యాయము చేయడానికే చూస్తున్నాడు, నేను దయ చూపాలనే చూస్తున్నాడు, కరుణించాలనే చూస్తున్నాడు. కానీ అదే టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ విశ్వాసమును కూడా ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నీ జీవితంలో కార్యము చేయాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఎక్కడా నువ్వు తగ్గకుండా కనిపెట్టుటలో నువ్వు తగ్గకుండా అలాగే కనిపెడతా ఉండాలి. ఈ దూరాలు రోజు ఎలాగైందో దేవుని నీవు అడుగుట విషయంలో కూడా రోజు అడుగుతూనే ఉండాలి. అది మానుకోకూడదు. కొన్ని రోజులు అడిగి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఎన్నో సంవత్సరాలు చేస్తాను, నీకు జరిగేటట్లేదు వదిలేయకూడదు. ఏం చేయాలి? నువ్వు ఏదైతే దేవుని అంత ఆశిస్తున్నావో దాన్ని అడుగుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు జరుగుతుంది. ఆ యొక్క పోలేంటి దగ్గర పడి ఉన్నవాడు నిరుత్సాహపడిపోలేదు. ఇక జరగదలే, ఇక కార్యము జరగదలే నిరుత్సాహపడిపోలేదు. అతను నిరుత్సాహపడలేదు. జరుగుతుందనే ఏం చేస్తున్నాడు? కనిపెడతా ఉన్నాడని రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడు? అతను 38 సంవత్సరాల నుంచి కనిపెడుతుందట. ఎంత ఓపిక చూడండి. నీ జీవితంలో కూడా ఏదో సమస్యతో ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నా. అలాగే కనిపెడతా ఉండు. నీవు అలాగే కనిపెడతా ఉండు. అలాగే నువ్వు కనిపెడతా ఉండు. నీ దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. నీకు న్యాయం చేయాలనే ఉన్నాడు. ఎప్పుడు? నిర్ణయ కాలం ఉన్నది. ఎంత చదువుకున్నాం కదా. ఎప్పుడు న్యాయం చేస్తాడు ఆయన? నీకు ఎప్పుడో చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు వాక్యంలో రాయబడి ఉంది, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటాడు. ఇది దాచిపెట్టింది ఏం చేస్తారు చెప్పండి? దాచిపెట్టిందంటే వెంటనే ఎవడో అని అర్థం, అంతేనే కదా. దాచిపెట్టాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దాచిపెట్టాడంటే అవసరమైనప్పుడు ఇస్తాడు అని అర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ విషయంలో కూడా
ఆయన యందు భయభక్తులు కలిగిన నీ విషయంలో కూడా దేవుడు ఆయన దాచి ఉంచిన మేలు ఉన్నది. ఆ మేలు అనేది ఎప్పుడు ఇస్తాడట? నిర్ణయ కాలంలో. ఆయన నిర్ణయించిన కాలము ఉన్నది. అయితే ఆ కాలం వరకు నువ్వేం చేయాలి? కనిపెడతా ఉండాలి. ఎలాగూ ఓపికగా కనిపెడుతూనే ఉండాలి. నువ్వు కనిపెడుతూనే ఉండవు, కార్యం జరుగుతుంది. కనిపెడుతూనే ఉండదు, ఆయన నిన్ను కరుణిస్తాడు, ఖచ్చితంగా కరుణిస్తాడు. ఈ యొక్క న్యాయాధిపతి ఎలాగూ ఆమె మాటి మాటికి వస్తుంటే ఎలాగూ కరుణించాడో అలాగూ దేవుడు ఇంకనూ ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు కాబట్టి ఖచ్చితంగా కరుణిస్తాడు. అయితే ఈ యొక్క కనికరముల గురించి మనము, ఆలస్యముల గురించి మనం చెప్పుకున్నాం. కనికరముల గురించి 2 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఈ కరుణింపడం, కరుణ అంటే ఏంటి చెప్పండి? కనికరింపబడడం అంటే ఏంటి? దయ చూపబడడం, దేవుని ద్వారా దయ చూపబడడం, జాలి చూపబడడం, ప్రేమ చూపబడడం, దేవుని ద్వారా నీవు ప్రేమించబడడం, దయ చూపబడడం. అయితే ఇక్కడ దేవుడు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని కరుణించాలి అంటే మీలో కూడా ఆ కరుణ అనేది ఉండాలి. ఇతరుల ఎడల మీకు ఆ కరుణ ఉండాలి, ఆ జాలి ఉండాలి, ఆ దయాగుణం మనలో కూడా ఉండాలి. వాక్యంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారుల కని క్షమించాలియా? 7 మారుల మట్టుగా అని అడిగాను. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు వచ్చి యేసు ప్రభువుని అడుగుతాడు. ఏమనంటే, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా? ఓసారి క్షమించాను, మరలా వాడు అదే తప్పు చేశాడు. సహజంగా మన ఇంటి పక్కన మనం కూడా జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంత దేవుడు నమ్ముకున్నా ఒకసారి ఏమవుతుంది చెప్పండి? పట్టుకోలేక ఏం చేస్తాం? రివర్స్ అవుతాం. ఎందుకని? వాడు మరలా నేను గెలుపుతూ ఉంటాడు. ఆ విషయంలోనే పేతురు అడుగుతున్నాడు, అయ్యా సహోదరు ఓసారి తప్పు చేశాడు, నేను క్షమించాను. మరలా తప్పు చేశాడు, క్షమించాను. 3వసారి చేశాడు, 4వసారి చేశాడు, ఇలా 5, 6 సార్లు, 7 సార్లు చేశాడు. ఎన్నిసార్లు క్షమించమంటావా? 7 మార్లు మట్టు క్షమించి 8వసారి వాడి ఎడల శిక్ష వేయమంటావా అంటే యేసు ప్రభువు అంటాడు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు నువ్వు క్షమించగలగాలి. అంటే కరుణించగలగాలి, ప్రేమించగలగాలి. 70 ఏళ్ల మార్లు మట్టుకు ఎందుకు చెప్పాడు చెప్పండి? నరుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరం. అంటే నీ జీవితాంతము నీ సహోదరులను క్షమించే గుణము నీలో ఉండాలని అర్థం. అయితే ఇలాగూ చెప్తూ యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒక రాజు ఉన్నాడు. పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూసుకొని మొదలుపెట్టి అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకరిని అతనికి ఎదుగు తేబడ్డాడట. అక్కడే 18వ వచనం, 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక రాజు ఉన్నాడు. అతను లెక్క చూసుకోవడం మొదలు పెట్టాడట.
అతనికి అప్పున్న ఒక వ్యక్తి పిలువబడ్డాడట. ఎంత అప్పు ఉన్నాడంటే 10,000 తలాంతులు ఉన్నాడట. 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు ఇంటూ కింద రాయబడింది. ఒక తలాంత్ అంటే 3,600 రూపాయలు. 10,000 ఇంటూ 3,600 అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? 36 లక్షలు వస్తుందా? 3 కోట్లు దాటుతుంది. 3,60,00,000 వస్తుంది. అంత అప్పు ఉన్న వ్యక్తి ఆ యొక్క రాజు యొద్దకు పిలువబడితే ఆ దాసుడు ఆ రాజుని బతిమలాడుతున్నాడటయ్యా, నా అప్పును క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను అప్పు తీర్చలేనయ్యా, దయతో నన్ను క్షమించయ్యని బతిమలాడుకుంటే ఆ రాజట వాని మీద కనికరపడి ఏం చేశాడట? వాని అప్పంతా క్షమించాడట. ఏం చేశాడు? క్షమించాడు. అయితే అంత అప్పు ఈ రాజు యొక్క క్షమించబడిన ఈ దాసుడు బయటికి ఊర్లోకి వెళ్ళాడట. ఊర్లోకి వెళ్తే ఆ దాసుడికి ఎవడో 100 దేనారాలు అప్పు ఉన్నాడట. ఎవడో 100 దేనారాలు అంటే ఎంత రాయబడింది చెప్పండి? దేనారం అనగా ₹1 50 అప్పు ఉన్నాడట. ఎంత అప్పు ఉన్నాడు? కొద్దిగా అప్పు ఉంటే ఆ అప్పుడు వాడు బతిలాడుతున్నాడట. అయ్యా నన్ను క్షమించని ఈ దాసుని బతిలాడితే ఇది క్షమించకుండా వాడిని కఠినముగా శిక్షించాడట. కఠినముగా కొట్టాడట, కఠినముగా శిక్షించాడట. ఇదంతా చూసిన రాజు దాసులు శిష్యులు రాజు యొద్దకు పరిగెత్తుకుని వచ్చాయా, వాడు నీ యొక్క 3,60,00,000 అప్పు క్షమించబడిన వాడు బయటికి వెళ్ళి తోటి దాసుని చిన్న అప్పు క్షమించలేకపోయాడయా, వాడిని కఠినముగా శిక్షించాడయ్యా ₹50 కోసమని చెబితే ఆ రాజు వెంటనే వాడిని పిలిపించి వాడిని అంటాడు. ఏమని అంటాడు? నేను ఎంత అప్పుని నీ క్షమించి కరుణిస్తే నీవు నీ తోటని క్షమించలేకపోయావే. నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవు నీ సహోదరుని క్షమించాలి కదా. దేవుడు అదే చెప్తున్నాడు. నేను నిన్ను దయచూపిన ప్రకారం నేను నిన్ను కరుణించాలి అంటే, నేను నీ మీద దయచూపాలి అంటే నీలో దయ ఉందా? నీలో ప్రేమ ఉందా? నీలో ఆ జాలి గుణం ఉందా? నీ తోటి వారి ఎడల మాత్రం నువ్వు ఎలా ఉంటున్నావు? కఠినంగా ఉంటావు, కఠినంగా ప్రవర్తిస్తావు. ఎవరికైనా చిన్న సాయం చేయాలంటే చేయలేవు. ఎవరైనా చిన్న విషయంలో సర్దుకోవాలంటే సర్దుకోలేవు. ఎవరైనా చిన్నదానికి కూడా నువ్వు ఓర్చుకోలేవు, కఠినంగా ఉంటావు. మరి దేవుడు నీ ఎడల కఠినమును చూపడా అని అర్థమవుతుంది లేదని చెప్పేది. దేవుని ఎందుకు వచ్చి అయ్యా నీవు ఇదేవు అని నువ్వు కార్యము పొందాలనుకుంటున్నావు, కానీ బయటకు వెళ్ళి మాత్రం నువ్వు కఠినముగా ప్రవర్తిస్తే, జాలి లేని వాడిగా, హృదయం లేని వాడిగా నువ్వు బ్రతికితే ఆయన కూడా నీకు అలాగే మొండి చేసి చూపిస్తాడు. ఆయన నీకు కార్యము చేయాలి అంటే, ఆయన నీ జీవితంలో మేలు చేయాలి అంటే, నీ జీవితంలో ఆయన మేలు చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ సహోదరుల ఎడల నువ్వు కూడా ఎలా ఉండాలి? దేవుని నమ్మిన వ్యక్తిగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు ఎలా ఉండాలి? అలాంటి జాలి, దయా, కరుణ నీకు కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన జీవితం అంతా ఆయన ప్రకటించిందంటే ఆ జాలి, ఆ దయ, ఆ కరుణని. ఆ దయ, కరుణ, జాలి నీకు లేకపోతే ఆయన ద్వారా నీవు కూడా పొందుకోలేవు. నీవేమైతే క్షమించావు, ఎవరిని జాలి పడవు, ఎవరికి చిన్నది కూడా సాయం చేయవు. ఇక్కడికి వచ్చి దేవుని మాత్రం అది చేయ, ఇది చేయ, అది చేయ అంటే నేను నీకు చేస్తానా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. నీ సహోదరుడికి నువ్వు చేయవు, నేను నీకు ఎలా చేశానంటాడు. నీ సహోదరుని నువ్వు క్షమించిన ఎడలు నేను నిన్ను ఎలాగో క్షమించానంటాడు. నీ సహోదరునికి నువ్వు ఈయన ఎడలు నేను నీకు ఎలా ఇస్తానంటాడు. ఇందులో చాలా మర్మం ఉన్నది. ఆలస్యం ఒకవేళ నీ జీవితంలో ఇదే కారణమవుతుందేమో. ఒకవేళ ఆలస్యం అనేది ఇందువలనే కారణమవుతుందేమో. దేవుడు నీ జీవితంలో కార్యములు చేయలేకపోవడానికి, ఆలస్యం జరగడానికి ఇదే కారణమవుతుందేమో.
నీ తోటి వారి ఎడల నువ్వు కఠినంగా ఉన్నావేమో, కఠినుడుగా జీవిస్తున్నావేమో. ఆ కఠినత్వం నీలో ఉంటే దేవుడు కూడా ఎలా ఉంటాడు నీ ఎడల? దేవుడు ఎలాంటి వాడంటే ఎంత ప్రేమ గలవాడు, అంత కఠినము కూడా చూపించగలడు తెలుసా. ఆయన నరకంలో ఒక మనిషిని వేయగలడు, ప్రేమతో జాలిగా పరలోకములో కూడా చేర్చగలడు. నరకంలో వేయాలంటే ఆయన ఎంత కఠినముగా ఉండాలి చెప్పండి. ఆయన రెండంచులుగా ఖడ్గము వంటి వాడని రాయబడి ఉంది. అంటే ఆయన ఎంత ప్రేమను చూపిస్తాడు, అంత కఠినాత్వాన్ని కూడా నీ ఎడల కనుపరచగలడు. ప్రేమ ఉంది, ఆయన ఏముంది? బహు కఠినత్వము కూడా ఉన్నది. కఠినుల ఎడల కఠినము చూపిస్తాడు. ప్రేమ గలవాడే కాదు. పాటలు కూడా ఉంటుంది, ఏముంటుంది? కఠినుడ ఎడల వికటము చూపెను యెహోవా నా బలం అంటుంది. అంటే కఠినుల ఎడల ఆయన ఏం చూపిస్తాడు? వికటము చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు నిన్ను కరుణించాలి అంటే నీవు కూడా అలాంటి స్వభావము నీలో ఉండాలి. ఆ కనికర గుణము నీలో ఉండాలి, కనికర స్వభావము నీలో ఉండాలి. దేవుడు ఆయన యేసు ప్రభువు ఆయన లైఫ్ అంతా ఆయన చూపించింది ఏంటంటే ప్రేమే. ఆయన చూపించిన ప్రేమను పొందుకున్న మనం కూడా ఎలా ఉండాలి? ఇతరులకు ఆ ప్రేమను చూపించాలి. చూపించడమే క్రైస్తవం. క్రీస్తుని ధరించుకోవడం అంటే చెప్పుకోవడం కాదు, ఆయన క్రియలు నువ్వు చూపించాలి, ప్రేమించాలి, ఇతరులు ఎలా జాలిపడాలి, ఇతరులు ప్రేమించాలి, ఇతరుల ఇబ్బందుల్లో సహకారిగా ఈ చేతనే చేయాలి. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? నీ కూడా చేస్తాడు. చివరిగా ఒక మాట మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 31:9 వచ్చినాం. కీర్తన 31:9 సర్వత్రుగా చదవాలి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుతున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుతున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను. నిట్టూర్పులు విడిచుటకు నా ఏళ్ళు గతించిపోతున్నవి. నా దోషములు నా బలము తగ్గిపోతుంది. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తులు, దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా నన్ను కరుణించయ్యా, నా దోషములే. నువ్వు కరుణించకపోవడానికి కారణం ఏంటంటే నా దోషములేనయ్యా, నేను చేసిన దోషములే. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనం కరుణించకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మన దోషములే. ఆలస్యం అవుతుందంటే ఒకవేళ నువ్వు విశ్వాసముతో ఉండి కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు, కొంతమంది జీవితంలోనేమో వారి యొక్క తప్పిదములే కారణమవుతున్నాయేమో, వారికి దోషములే కారణమవుతున్నాయేమో. మనం దోషములన్నీ చేస్తూ కొంతమంది చేసి అన్ని బయట చేస్తారు. దేవుని సన్నిధిలో మాత్రం ఇందులో ముందుంటారు, అందులో ముందుంటారు. ఉన్నారు లేదా? ఇక్కడ ముందే, అక్కడ ముందే. దేవుడు మరి చూస్తాను, ఆయన కళ్ళు మూసుకున్నాడా? ఆయన చేసే పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి దుఃఖముతో మన ఏళ్ళు ఎందుకు గతించిపోతున్నాయి? దుఃఖముతోనే ఎందుకు గడుపుతున్నామంటే మన దోషాలే కారణమేమో. ఆయన కరుణించకపోవడానికి, దయచూపకపోవడానికి నువ్వు ఎదురు చూస్తున్నావు, కనిపెడుతున్నావు, కానీ కనికరం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో ఈ యొక్క దోషములనేమో. కాబట్టి యెషయా గ్రంథం మొదటిగా మనం చదువుకున్న మాటను చూసుకుందాం. యెషయా గ్రంథం 30:18 వచ్చిన మొదటి చదివిన మాటలు. కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దయ చూపవలెనని. ఈ ఆలస్యములో చాలా మర్మాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మన దోషములు ఉన్నాయేమో, లేక ఓపికను వాడు పరీక్షిస్తున్నాడేమో, చాలా చెప్పుకుంటా వచ్చాం.
ఈ ఆలస్యంలో ఏమి దాగి ఉన్నదో, నీ ఆలస్యము దేవుడు కార్యము చేయకపోవడానికి ఆలస్యం అనేది ఎందుకు జరుగుతున్నది? నువ్వు నిజముగా ఈ దోషములు ఏమి లేకుండా నీవు కూడా ఇతరుల ఎడల ప్రేమ చూపిస్తూ, జాలి చూపిస్తూ, ఏ దోషములు లేకుండా నీలో ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ కనిపెట్టాలి. కనిపెట్టేది కనిపెడుతున్నాం కానీ చేసేది చేస్తుంటే కార్యాలు జరగవు. అవన్నీ మానుకొని ఇక్కడ కనిపెట్టాలి. చేసేవన్నీ చేస్తే ఇక్కడ కనిపెడితే కార్యం జరగదు. అవన్నీ మానుకొని ఇక్కడ నువ్వు కనిపెడితే కార్యము ఖచ్చితముగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన కావున నీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. ఆయన ఏదో ఒక రోజు దయ చూపిస్తాడు. మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలవబడ్డాడు. ఒక గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉంటే, ఆ యెరూషలేము వీధుల్లో కళ్ళు లేని వాడు కేకలు వేస్తూ ఉంటే ఈ శిష్యులందరూ ఊరుకుంటా అని చెప్పి ఆ గుడ్డివాడిని ఏం చేస్తున్నారు? కొట్టబోతున్నారట. వెంటనే యేసు ప్రభువు అక్కడ రాయబడి ఉంది, ఆయన నిలువబడి అని రాయబడింది. ఏమని రాయబడింది? ఆయన నిలువబడి. ఆయన వెళ్తూ వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు. జనాలందరూ గుంపులుగా ఉన్నారు. ఈ గుడ్డివాడు మాత్రం దావీదు కుమారుడా నన్ను కరుణించిన కేకలు వేస్తుంటే ఆయన నిలువబడి అని రాయబడి ఉంది. ఆయన నిలువబడి ఏం చేశాడు? ఆ గుడ్డివాడిని కరుణించాడు, వాడి చూపును ఇచ్చాడు. ఆయన ఎందుకు నిలవబడతాడంటే కరుణించడానికి, నీ సమస్యను తీర్చడానికి. ఆయన ఎందుకు నిలవబడతాడంటే నీ ఇబ్బందుల నుండి నిన్ను పైకి లాగడానికి, నీ ఇబ్బందులను నిన్ను సరిచేయడానికి. మన జీవితాల్లో ఈ కార్యములు మనం పొందుకోవాలి అంటే ఏమవుతుంది చెప్పండి? ఆయన దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలవబడ్డాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఈ కనిపెట్టే గుంపులు మనం ఉండాలి. ఎలా ఉండాలి? కనిపెట్టే గుంపులో ఉండాలి. ఆ కనిపెడుతున్న నువ్వు ఎలా ఉండాలి? లోకానుసారమైన విషయాలన్నీ మానుకొని జాగ్రత్తగా ఆయన ముందు భయభక్తులు కలిగి కనిపెడతా ఉండు. ఏదో ఒక రోజు ఆయన నీ మీద కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కార్యము జరుగుతుంది. ఏదైతే ఎదురు చూస్తున్నావు, ఏదైతే అడుగుతున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. అయితే నీవు ఎలా ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆలస్యములో ఓపికగా మనము కనిపెట్టాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన దాకా తల ఉంచి ప్రార్థన చేద్దాం. ఒక 20 నిమిషాలు ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన అందరము చేద్దాం. ప్రార్థన అవసరతలు ఉన్నవారు చెప్తే అందరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన అవసరతలు చెప్పాలి. ప్రార్థన